సో హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా చాలా బాగున్నారని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అండ్ ఈ వీడియోలోకెళ్ళే ముందు నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే మనకి స్టార్టింగ్‌లో వచ్చినంత సపోర్ట్ గానీ, మోటివేషన్ గానీ ఇప్పుడు రావట్లేదు. ఎందుకంటే మీరు స్టార్టింగ్ చేసినంత సపోర్ట్ ఇప్పుడు చేయట్లేదు. అండ్ వ్యూస్ కూడా మీరు చూసే ఉంటారు. సో నేను ఇలాంటి వీడియోస్ అంటే ఇలాంటి కేసెస్‌ని బయటికి పెట్టడానికి నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా. మీకు గనుక ఆ ఎఫర్ట్స్ కనిపిస్తే లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే జస్ట్ ఆ లైక్, కామెంటే నాకు నెక్స్ట్ వీడియో చేయాలన్న మోటివేషన్ కూడా ఇస్తది. అండ్ నేను ఎందుకు ఇంతలా అడుగుతున్నా అంటే అతి తక్కువ టైంలో అంటే ఇంకొన్ని నెలలలోనే మనం లోకల్ కేసెస్‌ని కూడా బయటికి తీస్తున్నాం. మీకు తెలుసు లోకల్ కేసెస్ గురించి మనం బయటికి చెప్తే అది ఎంత కాంట్రోవర్సీ అయిపోతదో. సో నేను ఆ కాంట్రోవర్సీకి కూడా నేను భయపడకుండా నిజాన్ని నేను ధైర్యంగానే చెప్పాలని నేను ఒక ప్లాన్‌లో ఉన్నా. సో నాకు వీలైనంత తొందరగా సపోర్ట్ అంటే ఒక 100K గానీ, 200K సబ్స్క్రైబర్స్ వస్తే ఈ ఛానల్‌లో నేను మన లోకల్ కేసెస్ కూడా నేను డీప్‌గా నేను డీకోడ్ చేసి మరి నేను చెప్తా. అండ్ మీకు ఇంకా కావాలి అంటే ఆ కేస్ ఆర్డర్ కాపీస్‌తో సహా నేను ఎవిడెన్స్‌తో సహా పెట్టి కూడా చేస్తా. సో అదంతా మీ చేతిలోనే ఉంది. వీలైనంత తొందరగా మనం 100K చేసుకుంటే అలాంటి కేసెస్‌ని మనం మొత్తం డీకోడ్ చేద్దాం. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఈరోజు నేను చెప్పబోయే కేసు నిజంగా ఒక డేంజరస్ కేసు. అండ్ ఇలాంటి టైంలో కూడా ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అని మనకే గుర్తు చేసే కేసు. లేట్ చేయకుండా మనం ఆ కేసులోకి వెళ్ళిపోదాం. కేరళలోని పతనంతిట్ట అనే ఒక డిస్ట్రిక్ట్‌లో ఎలంతూర్ అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పద్మ అనే ఒక 52 ఏళ్ల ఆవిడ తన లైఫ్‌ని తను హ్యాపీగా లీడ్ చేస్తూ ఉండేది. తను చిన్న చిన్న లాటరీ టికెట్లు అమ్ముకుంటూ, వాటితో వచ్చిన డబ్బుని సేవ్ చేసుకుంటూ, తను ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా తన లైఫ్‌ని తను హ్యాపీగా లీడ్ చేస్తూ ఉండేది. అండ్ ఆ పద్మ వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయిండు. అండ్ ఆమెకి ఒక కూతురు ఉంది. ఆమె కూడా యూపీలో ఒక టీచింగ్ జాబ్ చేసుకుంటూ ఆమె లైఫ్ ఆమె హ్యాపీగా లీడ్ చేస్తూ ఉండేది. అలా ఈ తల్లి కూతురులిద్దరూ దూరం దూరం ఉన్నా కూడా ప్రతిరోజు వీళ్ళు కాల్స్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళ లైఫ్‌లో ప్రతిరోజు ఏం జరిగిందో నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా డిస్కస్ చేసుకునే పడుకునేవాళ్ళు. అలా వీళ్ళకి ప్రతిరోజు ఫోన్ మాట్లాడడం ఒక హాబీలాగా అయిపోయింది. అలా హ్యాపీగా గడుస్తూ ఉండగా సడన్‌గా తల్లి నుంచి కూతురికి కాల్స్ రావడం ఆగిపోయినాయి. అలా ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది. ఆ తల్లి నుంచి ఎలాంటి కాల్ రాలేదు. అండ్ ఈ కూతురు కూడా ఆవిడకి ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అండ్ తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది. వెంటనే ఆ కూతురికి టెన్షన్ తోటి తన చుట్టుపక్కల వాళ్ళందరికీ కాల్ చేసి ఎంక్వైరీ చేస్తే, మీ మదరు ప్రతిరోజులాగానే పనికి వెళ్ళిపోయింది, మరి ఈవినింగ్ ఇంటికి రాలేదు, మేబీ ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమో వాళ్ళ చుట్టాలింటికి అని అనుకున్నాము, మాకైతే ఆవిడ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు అని చెప్పిర్రు. సో ఈ విషయం విన్న ఆ కూతురుకి వెంటనే టెన్షన్ తోటి కేరళలో ఉన్న ఎలంతూర్ విలేజ్‌కి వచ్చి తల్లి గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోయేసరికి వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి మిస్సింగ్ కంప్లెయింట్‌ని రిజిస్టర్ చేసింది. అండ్ స్టార్టింగ్‌లో పోలీస్ వాళ్ళు కూడా ఏమో ఆమె ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటుందిలే, వస్తదిలే అని అనుకున్నారు. కానీ ఆమె ఇంకా ఫోర్స్ చేసి సార్ దయచేసి వెతికి పెట్టండి సార్ అని అంటే అప్పుడు వాళ్ళు కేసుని సీరియస్ తీసుకొని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. సో అలా పోలీస్ వాళ్ళు ఆమె చివరిసారిగా ఎవరితోటి మాట్లాడింది అని ఆమె కాల్ డేటా రికార్డ్స్ మొత్తం చెక్ చేస్తే చివరిసారిగా ఆమె షఫీ అనే ఒక అబ్బాయితోటి మాట్లాడినట్టు తెలిసింది. సో వెంటనే పోలీస్ వాళ్ళు కూడా ఆ షఫీ ఎవరు అని ఎంక్వైరీ చేస్తే అతను ఒక రెస్టారెంట్లో పనిచేస్తాడని తెలిసింది. సో అతను పనిచేసే రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి అతన్ని చూడగానే ఆ షఫీ ఒక్కసారి భయపడిపోయి వీళ్ళని చూసి పారిపోవడానికి ట్రై చేసిండు. సో ఎప్పుడైతే అతను పోలీసులను చూసి పారిపోవడానికి ట్రై చేసిండో అతని పైన పోలీసులకి ఇంకా డౌట్ పెరిగింది. వెంటనే అతన్ని పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టిర్రు. స్టార్టింగ్లో ఆ షఫీ అనే వ్యక్తి ఏమో సార్ నాకేమీ తెలియదు, ఎందుకో భయం వేసి నాకు పారిపోవాలనిపించింది అని చెప్పిండు. కానీ పోలీసులు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇంటరాగేట్ చేస్తే అప్పుడు అతను అసలు విషయం మొత్తం బయట పెట్టిండు. అతను చెప్పిన సమాధానం ఏంటంటే, అవును సార్ పద్మ నాకు తెలుసు, ఆమెని మేమే చంపేసి అక్కడ పాతిపెట్టేసినాం సార్ అని చెప్పిండు. అతని మాటలు విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అతను నిజం చెప్తుండా అబద్ధం చెప్తుండా అని తెలుసుకోవడం కోసం నువ్వు ఆ బాడీని ఎక్కడ పాతిపెట్టినావు అని అడిగితే ఆ డాక్టర్ వాళ్ళ ఇంటి వెనుక కాంపౌండ్లో పాతిపెట్టిన సార్ అని చెప్పిండు. వెంటనే అతన్ని తీసుకొని అతను చెప్పిన ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా పోలీసు వాళ్ళు షాక్ అయిపోయారు. ఎందుకంటే అతను చూపించిన ఇల్లు అక్కడ ఒక మంచి పర్సన్ అయిన ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ది. సో వెంటనే పోలీస్ వాళ్ళకి ఇతను అబద్ధం చెప్తుండలే అని అనుకున్నారు. కానీ ఇతను చెప్పేది కూడా కన్ఫర్మ్ చేసుకోవాలనుకొని అతను చెప్పినట్టే ఆ ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేస్తే ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళిర్రు. అండ్ వాళ్ళకి
ఇతను మీ ఇంటి వెనుక బాడీని పాతి పెట్టిండని చెప్తున్నాడు, నిజమో కాదో తెలుసుకోవడానికి వచ్చినామని చెప్తే వాళ్ళ మొహంలో కూడా మెల్లగా టెన్షన్ మొదలైంది. సో అలాగే అతన్ని తీసుకెళ్ళి అతను చెప్పిన స్పాట్ దగ్గర మెల్లగా తవ్వటం మొదలుపెట్టిర్రు. అలా తవ్వుతూ ఉండగా కొంచెం కుళ్ళిపోయిన బాడీ లైట్‌గా బయటపడడం మొదలైంది. అది చూసిన పోలీసులు కూడా షాక్ అయిపోయారు. మరి ఆ బాడీని ఇంకా డీప్‌గా తవ్వి ఇంకా షాక్ అయిపోయారు. ఎందుకంటే అక్కడికి ఒక్క బాడీ కోసం వస్తే అక్కడ 2 డెడ్ బాడీలు బయటపడ్డాయి. అండ్ ఆ 2 కూడా ఫీమేల్ డెడ్ బాడీలే. అంతే, అది చూసిన పోలీసులు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఒక డెడ్ బాడీ కోసం వచ్చిన వాళ్ళకి 2 డెడ్ బాడీలు కనిపించేసరికి అసలు రెండవ డెడ్ బాడీ ఎవరిది అనేది ఒక పెద్ద పజిల్ లాగా మారిపోయింది. అండ్ అక్కడ దొరికిన ఇంకొక డెడ్ బాడీ ఎవరిది, అండ్ ఆ 2 డెడ్ బాడీలు అక్కడికి ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, అండ్ ఆ ఇద్దరిని చంపింది ఎవరు, అండ్ చంపడం వెనుక రీజన్ ఏంది, అండ్ వీటన్నిటికీ మనకు సమాధానాలు తెలియాలంటే ఈ కేసులో ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ ఆ రోజు ఏం జరిగిందో క్లియర్గా చెప్తా, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈ 2 డెడ్ బాడీలు దొరికిన ఇల్లు భగవాల్ సింగ్ అనే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ది. అతను ఒక చాలా మంచి మనిషి అండ్ అతను ప్రతి ఒక్కరిని కూడా నవ్వుతూ గ్రీట్ చేసేవాడు. అలా చుట్టుపక్కల వాళ్ళందరికీ అతనిపైన మంచి రెస్పెక్ట్ కూడా ఉండేది. అయితే అతని భార్య పేరు లైలా. అలా వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా వీళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు వాళ్ళ ఇంటి కిందనే ఒక షెటర్లో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ బాగా డబ్బులు కూడా సంపాదించేవాళ్ళు. అయితే ఎప్పుడైతే కరోనా లాక్డౌన్ 2020లో వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళ బిజినెస్కి దెబ్బ పడిపోయింది. వీళ్ళకి ఇన్కమ్ రావడం కూడా తగ్గిపోయింది. అలా వీళ్ళిద్దరూ మెల్లమెల్లగా అప్పులు చేయడం మొదలుపెట్టిర్రు. అలా అప్పులు కూడా చాలా ఎక్కువైపోయినాయి. అండ్ అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వచ్చి ప్రెషర్ చేయడం కూడా మొదలుపెట్టిర్రు. సో అలా ఎప్పుడైతే మంచిగా రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు కూడా వీళ్ళని చీప్గా చూడటం మొదలుపెట్టిర్రో వీళ్ళిద్దరికి వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళడం మొదలుపెట్టిర్రు. సో అలా వీళ్ళిద్దరూ సోషల్ మీడియా కూడా యాక్టివ్గా యూజ్ చేసేవాళ్ళు. అలా ఒకరోజు ఈ భగవాల్ సింగ్ అనే వ్యక్తి మామూలుగా ఫేస్బుక్లో స్క్రోల్ చేస్తూ ఉండగా శ్రీదేవి అనే ఒక అమ్మాయి అకౌంట్ నుంచి ఇతనికి హాయ్ అనే మెసేజ్ వచ్చింది. సో స్టార్టింగ్లో ఎవరో ర్యాండమ్గా చేసి ఉంటారులే అనుకున్నాడు. సో అలా మెల్లమెల్లగా ఆ మెసేజ్కి రెస్పాండ్ అవుతూ ఉండగా వీళ్ళిద్దరి మధ్యలో మంచి బాండ్ ఏర్పడింది. అలా మెల్లమెల్లగా కన్వర్జేషన్ నుంచి పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకోవడం మొదలుపెట్టిర్రు. సో అలా కన్వర్జేషన్లలోనే ఈ భగవాల్ సింగ్ ఏం చేసిండంటే, నేను ఇప్పుడు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నా, నా దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు, డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయినా, అసలు దీంట్లో నుంచి నాకు ఎట్లా బయటపడాలో కూడా అర్థం కావట్లేదు, నిజంగా నా పొజిషన్ ఇప్పుడు చాలా క్రిటికల్గా ఉంది, ₹1 కూడా నా దగ్గర లేదు అని మెల్లమెల్లగా చెప్పడం మొదలుపెట్టిండు. సో ఇతని మాటలన్నీ విన్న ఆ శ్రీదేవి ఒక మంచి సజెషన్ ఇచ్చింది. అదేంటంటే, భగవాల్ సింగ్ గారు, మీ సిచ్యువేషన్ చూసి నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది, కానీ మీకు నా నుంచి చేసే ఒక హెల్ప్ ఏంది అంటే, నాకు తెలిసిన ఒక మంచి తాంత్రికుడు ఉన్నాడు, అతను చెప్పిన మాటలు అన్నీ నిజమైతే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా అతను చేసే ఒక్క యాగం వల్ల కానీ ఒక్క పూజ వల్ల కానీ మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అండ్ మంచి రోజులు కూడా మన లైఫ్లోకి వస్తాయి అని ఆ శ్రీదేవి మెల్లమెల్లగా చెప్పడం మొదలుపెట్టింది. అండ్ ఆ మాటలు విన్న ఈ భగవాల్ సింగ్ కూడా తను చెప్పింది మొత్తం నిజమే అనుకొని అన్నీ నమ్మడం మొదలుపెట్టిండు. అలా ఈ శ్రీదేవి ఏది చెప్పినా కూడా ఈ భగవాల్ సింగ్ గుడ్డిగా నమ్మడం మొదలుపెట్టిండు. అండ్ ఈ శ్రీదేవి ఒక మంచి తాంత్రికుడు ఉన్నాడు అని చెప్పినా కదా, అతని పేరే రషీద్. అలా ఈ రషీద్ గురించి భగవాల్ సింగ్కి ఇంట్రడ్యూస్ చేసి, నువ్వు ఒకరోజు ఈ రషీద్ అనే పర్సన్ని కలువు, అతను మొత్తం నీకు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాడు అని చెప్పడంతో ఈ భగవాల్ సింగ్ కూడా ఏమీ ఆలోచించకుండా ఆ రషీద్ని కలవడానికి బయలుదేరిండు. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏందో చెప్తా, కొంచెం జాగ్రత్తగా వినండి. శ్రీదేవి అని ఫేక్ అకౌంట్ తోటి పరిచయమైన వ్యక్తి, రషీద్ అనే తాంత్రికుడిని పరిచయం చేసిన వ్యక్తి, ఇదంతా చేసేది ఒకటే పర్సన్. అతని పేరే షఫీ. అతను ఫేక్ అకౌంట్స్ తోటి, ఫేక్ నేమ్స్ తోటి ఇలాంటి వీక్ గా ఉండే పర్సన్స్ ని ట్రాప్ చేస్తూ ఉంటాడు. ఇంకా డీప్ గా నమ్మడం కోసం 3 సంవత్సరాలు ఈ భార్యాభర్తలు ఇద్దరిని నమ్మించిండు. అండ్ 3 సంవత్సరాల తర్వాత ఇతను ఏమి చెప్పినా కూడా వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు. అలా ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఇతని కంట్రోల్లోకి వచ్చిర్రు అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఇతను వాళ్ళకి చెప్పిన విషయం ఏంటి అంటే, మీరు ఏమన్నా చేయండి, ఒక 10 నుంచి 20 లక్షలు రెడీ చేసుకోండి, ఈ 10 నుంచి 20 లక్షలు పెట్టుకొని నేను చెప్పిన ఒక పూజ అంటే రిచువల్స్ అంటాం కదా, అది కనుక మనం చేస్తే మన లైఫ్ మొత్తం మారిపోతుంది, మన లైఫ్లో ఇంకెప్పుడు కూడా ప్రాబ్లమ్స్ రావు అండ్ మనం ఎప్పుడు డబ్బుల్లోనే మునిగి తేలుతాము అని వాళ్ళిద్దరిని నమ్మించడం మొదలుపెట్టిర్రు. అండ్ ఇతని మాటలు కూడా వాళ్ళిద్దరు నమ్మేసిర్రు. అండ్ అప్పు చేసి మిగతావి కొన్ని వీళ్ళ బంగారం అవి కూడా అమ్మేసి ఇతను చెప్పినట్టుగానే 20 లక్షలు రెడీ చేసుకున్నారు. అలా ఎప్పుడైతే వాళ్ళిద్దరూ కలిసి డబ్బులు తీసుకొచ్చి ఈ షఫీ చేతిలో పెట్టిర్రో అప్పుడు అతను ఒక ప్లాన్ వేసిండు. అదేంటంటే, ఇతను మెయిన్గా లేడీస్ని మాత్రమే టార్గెట్ చేస్తాడు. ఎవరైతే ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్గా బతుకుతుర్రో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత
వాళ్ళని ఇతని ట్రాప్లో పడేలాగా చేస్తాడు. అలా ఇతను వేసిన ట్రాప్లో ఫస్ట్ పడ్డ మహిళ పేరే రోస్లిన్. అండ్ ఆవిడ కూడా రోడ్డు పైన చిన్న చిన్న లాటరీ టికెట్లు అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతోటి తన లైఫ్ తను లీడ్ చేస్తూ ఉండేది. తను ఒక్కతే బతుకుతుంది అని కన్ఫర్మ్ అయిన తర్వాతనే ట్రాప్లో పడేసుకున్నాడు. అలా ఆమె దగ్గరికి వెళ్ళి పరిచయం పెంచుకొని, నీకు ₹1,00,000 ఇస్తా, ఒక చిన్న యాడ్ షూట్ ఉంటుంది, దాంట్లో యాక్టింగ్ చేస్తావా అని అడిగితే ఆమె ₹1,00,000 వస్తున్నాయి కదా అని నమ్మి ఇతను చెప్పిన లొకేషన్ ఇతనితో పాటే వెళ్ళింది. అలా ఆవిడని తీసుకెళ్లిన తర్వాత ఆవిడని బెదిరించి వీళ్ళు ముగ్గురు కలిసి ఆమెని చంపేసి అలా ముక్కలు ముక్కలుగా చేసి ఈ డాక్టర్ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్లోనే గుంత దవ్వి అందులో పాతి పెట్టేశారు. సో అంతటితోటే ఈ షెఫీ ఆగకుండా ఈ ఒక్క నరబలితోటి మన ప్రాబ్లమ్లు సాల్వ్ అవ్వు, మన దేవత ఇంకొక నరబలి కూడా అడుగుతుంది అని చెప్పి వాళ్ళని నమ్మించి ఇంకొక పర్సన్ని కూడా టార్గెట్ చేశారు. అలా టార్గెట్ చేసి ఈ పద్మ అనే ఆవిడని ట్రాప్ చేసి ఆవిడని కూడా సేమ్ ఇదే విధంగా మీకు డబ్బులు ఇస్తామనే ఆశ చూపించి ఆమెను కూడా ఈ ఇంటికి తీసుకొచ్చి ఆవిడని కూడా చంపేసి ముక్కలు ముక్కలుగా చేసేసి సేమ్ ఆ రోస్లిన్ ఎక్కడైతే పాతి పెట్టిర్రో దాని పక్కనే ఆవిడని కూడా పాతి పెట్టిర్రు. కానీ ఎప్పుడైతే ఈ పద్మాని చంపేసిర్రో, నేను స్టార్టింగ్లో చెప్పిన కదా, తన కూతురికి ఈవిడ నుంచి కాల్స్ రాకపోవడం వల్ల తను వచ్చి కంప్లైంట్ చేసింది. అలా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ కేసు గురించి మొత్తం బయటపడింది. సో ఇదంతా బయటపడ్డ వెంటనే అక్టోబర్ 10, 2022న షెఫీని అండ్ అతనితో పాటు ఈ భగవాల్ సింగ్ అండ్ అతని భార్య లైలాని, వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసిర్రు. సో అలా వీళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి ఎందుకు మీరు ఇట్లా చేసిర్రు అని అడిగితే వాళ్ళిద్దరు చెప్పిన సమాధానం ఏంటంటే, సార్ మేము నిజంగానే అప్పులల్లో ఉన్నాము, ఎప్పుడైతే ఇతను ఈ మా తాంత్రికుడు ఇలాంటివి చేస్తే నర్రబలి చేస్తే మా ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అవుతాయి అని చెప్పిండో, మా బాధలను చూసి మేము నిజంగా నమ్మేసి అతను చెప్పినట్టే చేసినాం సార్ అని వాళ్ళు చెప్పిర్రు. అండ్ ఆ షెఫీ చెప్పింది ఏంటి అంటే, నిజమే ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ ఉంటాయి, ఇవి చేస్తే ఖచ్చితంగా మా ప్రాబ్లమ్స్ పోతాయని నాకు నేను కొలిచే దైవం చెప్పింది అని చెప్పిండు. సో అతని మాటలు విన్న పోలీసులకు కూడా కోపం వచ్చింది. అతని మూఢనమ్మకాల వల్ల ఇక్కడ ఇద్దరి ప్రాణాలు కోల్పోయారు. అండ్ ఒకవేళ ఆ పద్మ వాళ్ళ కూతురు కనుక ఆ కంప్లైంట్ ఇవ్వకపోయి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి కేసెస్ ఇంకెన్ని అయ్యేటివో, అండ్ వాళ్ళు ఎంతమందిని టార్గెట్ చేసి ఈ నరబలి చేసేవాళ్ళు. కానీ ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ వల్ల ఈ కేసు మొత్తానికైతే సాల్వ్ అయింది అండ్ వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ అయితే చేసిర్రు. సో ఫైనల్లీ ఇదండి నరబలి కేసు. పోలీసులు అయితే ఈ కేసుని సాల్వ్ చేసిర్రు. అండ్ ఈ కేసు గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలు అనేటివి ఏమీ లేవు. అలాంటివి నమ్మి నిజంగా లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకుంటున్నారు. ఒక మనిషి ఎంత చదువుకున్నా కూడా, ఎన్ని డిగ్రీలు ఉన్నా కూడా నిజంగా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు తెలివితోటి దాన్ని ఓవర్కమ్ చేసి దాటుకొని ముందుకెళ్ళాలి. అంతేగాని ఒక రాంగ్ డిసిజన్ తీసుకొని, ఒక తప్పుడు మనుషుల వల్ల తప్పుడు పనులకి ఒప్పుకొని ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సేమ్ మన భగవాల్ సింగ్ అండ్ లైలా గారి పరిస్థితి కూడా అదే అయిపోయింది. వాళ్ళు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అయ్యుండి కూడా ఇలాంటివి నమ్మి లైఫ్ని మొత్తం స్పాయిల్ చేసుకున్నారు. అండ్ ఇలాంటి కేసెస్ ఇది ఒక్కటే కాదు, ఈ నరబలి కేసెస్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కూడా ఇంకా దీని రెస్పాన్స్ని బట్టి ఇంకో నరబలి కేసు కూడా ఉంది, అది కూడా ఇంకా డేంజరస్గా ఉంటుంది. సో ఆ కేసుని కూడా నేను డీకోడ్ చేస్తాను. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఏ సమస్య వచ్చినా లాజిక్గా థింక్ చేయాలి, అంతేగాని ఇన్స్టెంట్ సొల్యూషన్, ఈ షార్ట్ కట్స్ ఉన్నాయి కదా, ఈ మూఢనమ్మకాలు ఉన్నాయి కదా అని నమ్మితే మాత్రం ఇదే అవుతుంది. సో ఈ కేసు గురించి విన్న తర్వాత మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ కేసెస్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కనుక మీకుంటే ఇప్పుడే లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇది ఇవాల్టి స్టోరీ. అండ్ నెక్స్ట్ ఇంకొక కేసు తోటి మీ ముందుకు వస్తా. అండ్ అప్పటి వరకు ఖచ్చితంగా కొంచెం సపోర్ట్ చేయండి. అట్లీస్ట్ ఒక 1000 లైక్స్ అని ఈ వీడియోకి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ మీరు ఇచ్చే ప్రతి కామెంట్కి నేను రెస్పాండ్ అవుతా, ఎలాంటి సజెషన్స్ ఇచ్చినా నేను తీసుకుంటా. అండ్ నెక్స్ట్ ఏ కేసు గురించి కూడా చెప్పాలో మీరు కామెంట్లో కూడా చెప్పండి, నేను దాని గురించే చెప్తా. అండ్ ప్రతి ఒక్కరు చాలామంది దిశ కేసు గురించి చెప్పమన్నారు. సో దాని గురించి నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, ఆ కేసులో ఖచ్చితంగా ఒకరిని సేవ్ చేయడం కోసం ఇంకొకరిని బలి చేసిర్రు అనేది ఆ కోర్టులో ఇంకా ఆ కేసు నడుస్తూనే ఉంది. సో ఇది ఒక చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి ఇంకా దీని మీదే నేను రీసెర్చ్ చేస్తున్నా, క్లియర్ ఎవిడెన్సెస్ని కూడా కలెక్ట్ చేసుకుంటున్నా. అవన్నీ రాగానే నేను ఖచ్చితంగా వీడియో చేస్తా. సో నెక్స్ట్ ఇంకొక మంచి కేసు తోటి మీ ముందుకు వస్తా. అప్పటివరకు 2 వీడియోలు పెడతా, అది చూసేయండి. ఉంటా, బాయ్, జాగ్రత్త.